గోదావరి జిల్లాలో సైరన్ మోగింది. ప్రజలు పరుగో పరుగు. భారత్ మరియు పాకిస్తాన్కు సంబంధించి ఉగ్రవాదులపై భారత్ చేస్తున్న దాడుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ సైరన్ మోగే కార్యక్రమం నిర్వహించారు. అయితే నిన్న ప్రధాన కేంద్రంలో కూడా ఈ సైరన్ మోగే కార్యక్రమం జరిగినప్పటికీ రెండవ రోజు మిగిలిన ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితులు కొద్ది గోదావరి జిల్లాలో కాకినాడ రూరల్ ప్రాంతాల్లో మోగింది, కోనసీమలో మోగింది, రాజమండ్రి ప్రాంతంలో ఈ సైరన్ మోగే కార్యక్రమం నిర్వహించారు. నిజానికి ఒక్కసారిగా వందలాది మంది ప్రజల మధ్య ఈ సైరన్ వినబడగానే ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఎక్కడికక్కడ నుంచి పరుగులు తీస్తూ వారి రెండు చేతులు కూడా తల వెనకాల పట్టుకుని ఆ నిర్ణీత ప్రాంతాలకు ఏదైతే ఉందో స్వీయ రక్షణలో భాగంగా పరుగులు తీస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ కార్యక్రమం గోదావరి జిల్లాలో కూడా సైరన్ మోగడంతో ప్రారంభమైన పరిస్థితి మాత్రం నెలకొంది. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పోలీసులంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. సమీప ప్రాంతంలో ఈ సైరన్ శబ్దం వచ్చే విధంగా ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయడం, ఒకసారిగా శబ్దం వచ్చిన వెంటనే క్రీడా మైదానం స్థానిక రాజా క్రీడా మైదానంలో వందలాదిగా క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఈ సైరన్ మోగగానే ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీయడం, సమీప ప్రాంతం ఏదైతే ఉందో వారి స్వీయ రక్షణలో భాగంగా అక్కడ పరుగులు తీసే కార్యక్రమాన్ని అయితే మాత్రం ప్రారంభించారు. మాక్ డ్రిల్ లో భాగంగా గోదావరి జిల్లాలో సైతం ఈ సైరన్ మోగే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ప్రజలు కూడా అధికారులు ఏ విధంగా చూపిస్తున్నారో తూచ తప్పకుండా సూచనలు కూడా పాటిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో అంటే భారత్ ప్రధానంగా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల్ని ఇప్పటికే ఆ దాడులు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ నేపథ్యంలో సింధూర పేరుతో దాదాపుగా 70 మందికి పైగా ఉగ్రవాద సంస్థలలో సంబంధించిన వారిని హతమర్చిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో భారత్ కూడా తిప్పికొట్టే ప్రయత్నం కానీ ప్రధానంగా భారత్ పై ఈ పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు కానీ అదేవిధంగా పాకిస్తాన్ కానీ ఎదురుదాడి చేసే క్రమం ఒకవేళ వస్తే ఎలాంటి పరిస్థితులు దాపరిస్తాయి, అలాంటి తరుణంలో మన స్వీయ రక్షణ కింద ఎలా మనం రక్షించుకోవాలి, మనం ఏ విధంగా దాడి నిర్వహించాలి అన్న దానిపై అయితే మాత్రం ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఈ స్వీయ రక్షణ కార్యక్రమం అయితే కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. సైరన్ మోగినప్పుడు ప్రధానంగా ఏ విధంగా ఉండాలి అన్న దానిపై అయితే మాత్రం అలర్ట్ చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. స్టేట్ పోలీస్ తో పాటు ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిజంగా హైదరాబాద్ కేంద్రంగా కూడా ఈ కార్యక్రమం ప్రత్యేకంగా జరిగినప్పుడు విశాఖ కూడా దాదాపుగా విశాఖపట్నంలో నేవీ పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగింది. నేడు ఈ కాకినాడ సంబంధించి జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ సైరన్ మోగే కార్యక్రమం అంటే మాక్ డ్రిల్ కార్యక్రమానికి అయితే మాత్రం శ్రీకారం చుట్టారు. ప్రజలు ప్రధానంగా ఈ స్వీయ రక్షణ అంటే ఏ విధంగా ఉంటుందన్నది మాత్రం పూర్తి స్థాయిలో అవగాహన కల్పించిన పరిస్థితి మాత్రం నెలకొంది. మరోపక్క సోషల్ మీడియా వేదిక అయితే మాత్రం ఈ భారత్ అదేవిధంగా పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాద సంస్థలను బాంబు దాడులు కావచ్చు, అక్కడ పరిస్థితులు కావచ్చు, వారు ఏ విధంగా హతమర్చారు అన్నది ఏ తప్పకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితులు అయితే మాత్రం వీడియోలు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఒకవేళ భారత్ పై ఎదురుదాడులు జరిగినా భారత్ పైకి ఇప్పటికే కొన్ని ఫోన్ కాల్స్ కూడా కొంతమందికి వచ్చినటువంటి తిరుపతికి కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది. పాకిస్తాన్ అంటూ కూడా లేపేస్తాం, మీ నివాసాన్ని కూల్చేస్తామంటూ తిరుపతి ప్రాంగణంలో కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో హెచ్చరికలు కూడా వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా భారత పౌరులైతే మాత్రం కేంద్రం ప్రత్యేకంగా ముందుగానే దాదాపు 3 రోజుల ముందే అప్రమత్తం చేసింది. ఈ మాక్ డ్రిల్ కార్యక్రమం అనేది 7వ తారీఖు నిర్వహిస్తానంది. మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించే లోపే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలని మట్టు పెట్టే విధంగా భారత్ అయితే మాత్రం ఉగ్రవాదులపై దాడులు చేసిన పరిస్థితులు జయో భారత్ అంటూ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక రకంగా హర్షాదరకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. పాక్ ఉగ్రవాద సంస్థల్ని మట్టి కలిపే విధంగా పూర్తిస్థాయిలో చర్యలు కూడా చేపట్టిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే ఈ సింధూర ఆపరేషన్ కూడా పూర్తిస్థాయిలో సక్సెస్ అయిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడైతే ఒకవేళ మరలా తిరిగి దాడి వస్తుందా అన్న క్రమంలో అయితే మాత్రం మాక్ డ్రిల్స్ కొనసాగుతుంది. మరోపక్క ఏపీకి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై మాట్లాడారు. ప్రజలంతా కూడా ఈ అధికారులు ఏం చెబుతున్నారో తూచ తప్పకుండా పాటించాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. అచ్చెన్నాయుడు కూడా మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను మట్టుపట్టే విధంగా భారత్ చేస్తున్న ఈ యుద్ధాలకు సంబంధించి ప్రజలంతా కూడా ఏ విధంగా ఉండాలి, విధి విధానాలు ఏంటి, ఈ స్వీయ రక్షణ అంటే ఏంటి అన్న దానిపై అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో కూడా ఈ సైరన్ మోగే కార్యక్రమం కొనసాగుతుంది. కాకినాడ కోనసీమ జిల్లాలో అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా అప్డేట్.